హాయ్! ఈరోజు మీలో ఎంతమందికి సీజన్ 5లో కాజల్ కానీ, సీజన్ 7లో శివాజీ గారు కానీ గుర్తొచ్చారు? నాకెందుకో ఇవాళ కొంచెం వాళ్ళిద్దరూ బాగా గుర్తొచ్చారు. ఎందుకంటే ఒకరు హరీష్ అయితే ఇంకొకరు రీతు. వీళ్ళిద్దరూ కొంచెం అలాంటి అంటే నాకు బాగా నచ్చింది రీతు. ఏంటి అంటే తను నమ్మిండేది పక్కన ఎంతమంది చెప్తున్నా కూడా తనకేదైతే అర్థమైందో అదే చెప్పింది. అదే అంటే మిగిలిన 13 మెంబర్స్ దాన్ని అపోజ్ చేసినా కూడా తను ఇదే అని నమ్మకంగా నిలబడింది. ప్రియా మళ్ళీ ఆ విషయం చేయలేదు. ప్రియా ఫ్లిప్ అవుతూనే ఉంది. అంటే తనతోనే కదా డిస్కస్ చేశాడు హరీష్. ఈ వాళ్ళు కూడా ముగ్గురు ఆడాలా అన్నదాన్ని హరీష్ ప్రియాతో తర్వాత రీతుతో డిస్కస్ చేశాడు. రీతుతో చేసినట్టు కూడా మనకు తెలీదు. బట్ ఇవాళ తనే ఒప్పుకుంది కదా చేశాడు నాతో కూడా. బట్ తన ఉద్దేశం అస్సలు అదే కాదు అని చెప్పింది రీతు. ప్రియా తన ఉద్దేశం అది కాదు అనింది. కానీ మళ్ళీ చెయ్యి ఎత్తేటప్పుడు ఇట్లా ఇట్లా అనుకుంటే చెయ్యి ఎత్తింది తప్పు అనేసి. సో మంచిగా లేదనిపించింది. హరీష్ హరీష్ క్లారిటీ ఆఫ్ థాట్ వెరీ గుడ్. అంటే తను ఏదైతే చెప్పాడో అంటే తన ఉద్దేశం ఏంటి అనేది నీట్గా కన్వే చేశాడు. నేను ఆ ఉద్దేశంతో. కానీ తన టోన్, తన యాటిట్యూడ్ ఉంది కదా, అది బాగాలేదు. అంటే కొంచెం పొగరుగా అనిపిస్తుంది. ఇప్పుడు శివాజీ గారు కూడా అపోజ్ చేసినారు ఒక విషయంలో. ఏది ప్రియాంక అండ్ శోభ విషయంలో ఏదో తినన్న మాట గురించి కన్ఫెషన్ రూమ్కి పిలిచి అది తప్పు కదా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, వాళ్ళని పెళ్లి చేసుకోబోయే వాళ్ళు అంటే వాళ్ళు ఈ వీళ్ళ బిహేవియర్ని చూడట్లేదా సార్ అని నీట్గా పద్ధతిగా మాట్లాడాడు. హరీష్ పాయింట్ కరెక్ట్, కానీ తను మాట్లాడుతున్న పద్ధతి తప్పు. తన టోన్, తన మాట్లాడుతున్న టోన్ తప్పు. అది ఏమవుతుందంటే అయినా పొగరుగా ప్రొజెక్ట్ అవుతుంది. సో అదొక్కటి కరెక్ట్ చేసుకుంటే అయినా బెటర్. నాకైతే అదే అనిపించింది. నాకు కూడా హరీష్ అన్న మాటలో ఏంటి అంటే తను ఎవ్వరిని చులకన చేయట్లేదు. తన ఉద్దేశం ఏంటంటే ఇమ్మాన్యుయల్ వచ్చేసి తనతో ఎక్స్క్యూజ్ మీ, తన ఉద్దేశం ఏంటంటే ఇమ్మాన్యుయల్ మీరు ఇతను ఆడోళ్ళు అయితేనే మాట్లాడతాడు, మగోళ్ళతో అయితే మాట్లాడు అంటే వాళ్ళనైతే పాయింట్అవుట్ చేయడం అని. కానీ హరీష్ యాక్చువల్గా భరణితో కూడా ఫైట్ చేసినాడు కదా ఆ రోజు, గుడ్డు విషయంలో, సంజనతో ఆ విషయంలో. సో తిను దానికి అంటే నేను ఇప్పుడు భరణి ఏమన్నా అతను ఏమన్నా అమ్మాయా లేదు కదా అని తన ఒపీనియన్. నాకైతే అట్లనే అర్థమైంది. మరి మీకెట్లా అర్థమైంది హరీష్ ఇచ్చిన స్టేట్మెంట్? తప్పు అనిపిస్తుందా, రైట్ అనిపిస్తుందా? అతనేమీ అమ్మాయిలనేం చులకనగా చేయలేదు. నాకైతే అనిపించలేదు అది చులకన అనేసి. ఇంకా చెప్పాలంటే భరణి సృష్టిని సెలెక్ట్ చేసుకోకుండా ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు? ఇమ్మాన్యుయల్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఆ కెప్టెన్సీ టాస్క్ ఆడడానికి. అప్పుడు తను చెప్పిన పాయింట్ ఏంటి, నేను అబ్బాయి అయితే అంత అనిపించదు, అబ్బాయి అయితే అదే అప్పుడు కొంచెం ఆ ఈక్వేషనే చేంజ్ అవుతుంది, అందుకని నేను ఇమ్మాన్యుయల్ చేసుకున్నాను, నిన్ను చేసుకోలేదు సృష్టి అన్నాడు. అది తక్కువ చేయడం. అంటే అమ్మాయిని తక్కువ చేయడం అనేది అది, ఇది కాదు. కానీ ఆ పాయింట్ అసలు ఎవరు నోటీస్ కూడా చేయలేదు. దట్స్ ఫైన్. ఇంకొకటి, సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అంతా రీక్యాప్ చూపిస్తారు కదా మనకంటే. ఆ ఎపిసోడ్ 1 డే అంతా టెలికాస్ట్ అవ్వండి, చిన్నగా రీక్యాప్ లాగా చూపిస్తారు 5 minutes. సో దాంట్లో ఏం జరిగింది, ఫస్ట్ జస్ట్ ఇమ్మాన్యుయల్ తర్వాత తనూజ వాళ్ళేం లేదులే, అదేం పెద్ద కాన్వర్సేషన్ కాదు. ప్రియా చెప్తోంది నేను అబ్బాయితో పవన్ గురించి, పవన్ చాలా ఏడ్చాడు అమ్మాయి వల్ల, సో దాని గురించి చెప్తోంది. నేను పవన్ రీతుకి ఒక వాటర్ మెలన్ ముక్క ఏదో ఇచ్చాడు, దాని గురించి ఈ అమ్మాయి ప్రియా అంతేలే, మేము ఇస్తే ఏమో దాన్ని ఇష్యూ చేస్తారు, మీరు ఇస్తే ఏమో అది ఇది అని చెప్పింది. తను ఏమంటుంటే నేను ఫన్ వేలోనే చెప్పాను, ఎందుకంటే ఆ రోజు నన్ను పాయింట్అవుట్ చేసినప్పుడు ఇతను పవన్ కూడా వచ్చి మాట కలిపాడు, సో అందుకని నేను కూడా ఈరోజు అన్నాను అని. అయితే దానికి బాగా ఏడ్చాడు పవన్. సో ఇమ్మాన్యుయల్ కూడా ఓదార్చాడు, అదంతా జరిగింది కదా, లైవ్ చూసిన వాళ్ళకి అర్థమైద్ది. సో అది చెప్పింది తను. తర్వాత ఈమె ఎవరు, సంజన బయట వచ్చి కూర్చొని వీళ్ళతో తింటా ఉంది.
మేము రైస్ని ఏమన్నా కొంచెం మాడిఫై చేసుకోవచ్చా, మీ రేషన్ ఏం వాడము, జస్ట్ మాకు వచ్చిన రైస్తోనే ఇంకొంచెం టేస్టీగా చేసుకుంటాం దాన్ని అని భరణి అడుగుతా ఉంటే, మీరు ఏదైనా ఎంటర్టైన్ చేసి ఆ తర్వాత చేసుకోండి అని సంజన పర్మిషన్ ఇచ్చింది యాజ్ ఎ కెప్టెన్. హరీష్ వచ్చేసి సర్దుకున్నారా మీ లగేజ్ అంతా, వెళ్ళిపోతారు కదా అన్నట్టు, నామినేట్ అయ్యింది కదా అట్లా అని చెప్తున్నాడు. ఫన్ బ్యాంటర్ అనుకోవచ్చు అది. ఆమె నేను ఎందుకు సర్దుకుంటాను, నాకు తెలుసు నేను ఉంటానని, నేనేం సర్దుకోవట్లేదు, ఆ రూమ్ కూడా నాదే అని చెప్పింది. అవునా, లేదు ఆ రూమ్ నీట్గా మీరు వెళ్ళేటప్పుడు అన్నీ బెడ్స్ అంతా నీట్గా చేసేసి వెళ్ళండి అని చెప్తున్నాడు హరీష్. లేదు నేను ఆ రూమ్ ఏమి వదలను, ఇప్పుడు నేనే ఆ రూమ్కి ఓనర్ని అది అని చెప్తా ఉందన్నమాట ఆమె. తర్వాత రీతుతో సంజన డిస్కస్ చేస్తూ ఉందన్నమాట. నిన్న ఒక టాస్క్, అదే ఫన్ స్కిట్ చేశారు కదా థమ్స్అప్ ఇస్తాను అనేసి, దాని గురించి చెప్తా ఉంది. సో నేను ఓన్లీ ఇద్దరితోనే షేర్ చేయగలను, నేను ఆ థమ్స్అప్లో అవి నేనేం తాగను తినను అవి. పాపం చాలామంది స్వీట్ క్రేవింగ్స్తో ఇదంతా పాజిటివ్ సంజనాకి. తను క్రేవింగ్స్తో ఉన్నారు, చాలామంది తినాలి అనుకుంటున్నారు కదా ఫుడ్ లేక, నేను షేర్ చేద్దాం అనుకున్నాను. కానీ రూల్ ఏంటి అంటే, నేను ఇద్దరితోని సెలెక్ట్ చేసి వాళ్ళతో మాత్రమే షేర్ చేయగలను. ఆ ఇద్దరు ఎవరితోనైనా షేర్ చేసుకోవచ్చా లేదా అనేది వాళ్ళ ఇష్టం, అది బిగ్ బాస్ మెన్షన్ చేయలేదు. కానీ నేను చేయలేను, వాళ్ళిద్దరికి తప్ప వేరే వాళ్ళతో నేను చేయలేను. సో నేను వీళ్ళిద్దరికీ ఇచ్చి వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేయమంటున్నాను. తను చూస్ చేసుకుంది కదా మనీష్ అండ్ శ్రీజ అని, వాళ్ళిద్దరిని అడుగుతున్నాను కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సో వాళ్ళని చేంజ్ చేసేసి వేరే వాళ్ళని పెట్టుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంతా రీతుతో డిస్కషన్ చేస్తోందనమాట. సో సంజన వచ్చేసి అందరూ కూర్చున్నారు కిచెన్ దగ్గర అంతా. సో అక్కడికి వచ్చేసి చెప్తా ఉంది, నేను నా 2 కాన్ఫిడెన్స్ అంటే మనీష్ అండ్ శ్రీజన్ సెలెక్ట్ చేశాను కదా, వాళ్ళకి చెప్పాను నిన్న స్కిప్ తర్వాత అది డిస్ట్రిబ్యూట్ చేయండి అని థమ్స్అప్ని అనేసి, కానీ వాళ్ళు నా మాట వినలేదు. నేను చెయ్యకూడదు, అది రూల్, వాళ్ళిద్దరూ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చేయొచ్చు, బట్ వాళ్ళిద్దరూ చేయట్లేదు అంటే శ్రీజ ఉండేసి మరి టీ ఎలా ఇచ్చారు మీరు, శ్రీజ కూడా ఇవ్వలేదు, రాముకి ఇవ్వమంటే ఇవ్వను అని చెప్పింది. మనీష్ కూడా అని అనగానే మనీష్ మీరు టాక్ లైక్ ఏ బీ లైక్ ఏ లీడర్ అని ఫస్ట్ నేను ఏం చెప్పానో అది చెప్పండి నైట్ అన్నాడు. అంటే నాకేం భయం లేదండి, నాకేమి భయం లేదు, మీరు అదే కదా చెప్పారు, మీరు చెయ్యమనే చెప్పారు అంటే నేను బీ లైక్ ఏ లీడర్ అన్నాడు మనీష్. అయితే సంజన అనింది, బీ లైక్ అదే మీరు నన్ను రెచ్చగొడుతున్నారు, ఇది బిగ్ బాస్ హౌస్, రూల్స్ ఉంటాయి, నేను ఇవ్వలేను, నేను ఓన్లీ ఐ కెన్ షేర్ విత్ ఓన్లీ యూ టూ, మీరు ఎవరికన్నా ఇవ్వచ్చు, అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నాను అనేసి చెప్పింది. అయితే శ్రీజ ఉండేసి మరి మీకు రూల్ బ్రేక్ చేసి రాముకి టీ ఎలా ఇచ్చారు, ఇవ్వమన్నారు అనింది. అంటే లేదు అది వేరే అన్నట్టు చెప్పుకొచ్చింది సంజన. అప్పుడే మళ్ళీ ఇంకా హరీష్ లేచి గుడ్డు ఎందుకు అదే మళ్ళీ సంజన రూల్స్ గురించే మాట్లాడుతూ ఉంటే, నేను బ్రేక్ చేయలేను, ఇది బిగ్ బాస్ రూల్, ఇది మన రూల్ కదా అన్నట్టు చెప్పడానికి వెళ్తే హరీష్ ఉండేసి మరి బిగ్ బాస్ రూల్ బ్రేక్ చేసి మీరు గుడ్డెలా తిన్నారు, దొంగతనం చేశారు అని అంటే, అది గుడ్డు అనేది ఓల్డ్ టాపిక్ అంటే లేదు అక్కడే మొదలైందంతా, ఈ హార్మోని అంతా చెడిపోవడానికి ఫస్ట్ అదే ఇనిషియేషన్, అదే మీరే చేసిండేది, ఫస్ట్ స్టార్ట్ చేసిండేది, సో అక్కడి నుంచే ఈ రూల్ బ్రేకింగ్ అనేది మొదలైంది అని. అయితే మీరు మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు, అప్పుడు అంటే లేదు నేను డే 1 నుంచి క్యాప్టెన్ కాదు అని సంజన అంది. సంజన అనగానే హరీష్ ఉండేసి అంటే క్యాప్టెన్గా ఉంటేనే రూల్స్ ఫాలో అవుతారా, లేకుంటే హౌస్మేట్గా ఉంటే ఫాలో అవ్వరా అని చెప్పింది. అంటే వెంటనే ప్రియా ఉండేసి డబుల్ స్టాండర్డ్స్, రాముకైతే టీ ఇవ్వాలి, ఫ్లోరాకైతే ఫుడ్ ఇవ్వకూడదు అని స్టార్ట్ చేసిందనమాట. తను అట్లా చెప్పంగానే సో అయితే మీరు కెప్టెన్గా బయాస్డ్గా ఉంటున్నారు, సంజన వచ్చేసి నాకు కొంతమంది ఇష్టం ఉంటారు, కొంతమంది ఇష్టం ఉండరు, దాన్ని బట్టి అనింది. అనగానే అయితే మీరు కెప్టెన్గా బయాస్డ్గా ఉంటున్నారు, అట్లా ఉండొచ్చా, బయాస్డ్గా ఉండటం మంచిదేనా అని అంటే ఈ అంటే ఇట్లా నడుస్తూనే ఉంది. కొంచెం ఎక్స్ట్రా అనిపించింది కామనర్స్ ఇక్కడ వాళ్ళ బిహేవియర్, అది చూస్తేనే అర్థమైద్ది.
కొంచెం అనటం అది. తర్వాత రాము వచ్చేసి నాకు ఈ గొడవలే వద్దు, నాకు ఈ టీ వద్దు, ఏమీ వద్దు, థమ్స్ అప్ వద్దు అనేసి అన్నాడు. సో కొంచెం చిల్లరగా అనిపించింది. సో పవన్ కళ్యాణ్ ఉండేసి మధ్యలో మీరసలు ఏంటి ఈమె పేరు ఫ్లోరాని ఎందుకు ఇంట్లోకి రావద్దని చెప్పి అన్నారు. అంటే ఒక 10 మినిట్స్ రావద్దన్నాను మీరు నన్ను 2 డేస్ రావద్దన్నారు కదా, నేను ఒక 10 మినిట్స్ అంటే మీరేం 2 డేస్ రాకుండా లేరు, జస్ట్ 1 డేనే. అదే నేను 1 డే రాలేదు కదా అంటే, అది మీ ఇష్యూ వేరు, కానీ మీరెందుకు ఫ్లోరా గారిని రాలేదో ఆ విషయం చెప్పండి అంటే, ఆవిడ బట్టలు బాత్రూంలో డస్ట్‌బిన్ దగ్గర పక్కన పెట్టింది, అందుకని నాకు అది నచ్చలేదు, అందుకని 10 మినిట్స్ రావద్దు అన్నాను. అది ఆ విషయం నాకు చెప్పాలి, నేను మెంటర్‌గా మానిటర్‌గా నేనున్నాను కదా అనేసి కళ్యాణ్ అంటే గిన అది పర్సనల్ విషయం. అవును, నాకు పర్సనల్ గ్రడ్జ్ ఉండొచ్చు. పర్సనల్ గ్రడ్జ్‌తో మీరు చేయట్లేదు అని ఒకటేసారి అందరూ, హరీష్, మనీష్, శ్రీజ, ప్రియా, పవన్ కళ్యాణ్ అందరూ ఆమెతో వాదులాటకు దిగొచ్చు, ఎంతన్నా ఆర్గ్యూ చేయొచ్చు, కానీ వాళ్ళ టోన్ బాగుండట్లేదు. ఒక యాటిట్యూడ్ టోన్ ఉంది కదా, అది అంటే వాళ్ళు ఏంటి అంటే ఈ కాన్సెప్ట్‌లోనే ఏంటి అంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. సో మేము సెలబ్రిటీస్‌కి తక్కువ కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి కామనర్స్ ఒకలాంటి యాటిట్యూడ్ వేలో వెళ్తున్నారు. అది తప్పుగా ప్రొజెక్ట్ అవుతా ఉంది. ప్లస్ పైగా వాళ్ళు ఓనర్స్ అన్నప్పుడు ఇంకొంచెం అథారిటేటివ్ ఇది ఉంటుంది కదా, ఆ కమాండ్ అనేది ఓవర్గా అనిపిస్తూ ఉంది. అది రాంగ్గా ప్రొజెక్ట్ అవుతా ఉంది అనిపిస్తుంది నాకు. సో మనీష్ అందరూ వన్ బై వన్ వెళ్ళిపోతున్నాం, మనీష్ వెళ్ళిపోతున్నాడు. సో మీరు ఈ టాపిక్ని మీరు స్టాపే చేయట్లేదు అంటే, హరీష్ మధ్యలో ఉండేసి ఆమెను మీరు పని మనిషా ఏమన్నా, మీ పర్సనల్ బ్యాగేజ్ని అంతా తీసుకొని రమ్మన్నారు అని మాట్లాడుతున్నాడు. కరెక్ట్, ఆ పాయింట్ కూడా సంజనాదే తప్పు. మనీష్ ఉండేసి వెళ్ళిపోతుంటే నేను చెప్పినప్పుడు మీరు వినాలి, యూ హ్యావ్ టు హియర్ మీ అవుట్ అని సంజన అంటేగిన, లేదు నేను విన్నాను అంటే, మేము మీ ఇద్దరిని డిస్మిస్ చేస్తున్నాను అంది. అనగానే మీరు మమ్మల్ని డిస్మిస్ చేయటమే, మిమ్మల్ని నేను నిన్ననే చెప్పేశాను, నేను వెళ్ళిపోతాను, నేను ఉండను అనేసి అని మనీష్ అన్నాడు. శ్రీజ ఉండేసి మీరు మమ్మల్ని డిస్మిస్ చేయడం, మేమే నిన్ను డిస్మిస్ చేసేసినాము అని అంది. బాగాలేదు, అది కూడా నాకేం నచ్చలేదు అని చెప్పచ్చు, రెస్పెక్ట్ఫుల్గా కూడా మాట్లాడచ్చు. మనీష్ చెప్పిండేది ఓకేగా ఉంది. నేను నిన్ననే మీరు డిస్మిస్ చేయటం ఏంటి, నేను నిన్ననే చెప్పేసాను నాకు ఇష్టం లేదని అని, అది కరెక్ట్. సో అవ్వంగానే నేను అయితే ఎవరిని తీసుకుంటారు ఇప్పుడు అని అడగంగానే బర్నీ అండ్ రీతు అనుకుంటున్నాను అని. అయితే ప్రియా ఉండేసి నో ఛాన్స్, మేము అసలు వాళ్ళని మా రూమ్లోకి కూడా ఎంటర్ అవ్వనేమో అంటే, ఆబ్వియస్లీ అంటే కెప్టెన్ రూమ్ లోపల ఉంటుంది కదా, ఈ బెడ్రూమ్స్కి దాటి వెళ్ళాలి, బెడ్రూమ్ దాటి వెళ్ళాలి కెప్టెన్ రూమ్కి. సో మేము వాళ్ళని మా రూమ్లోకి కూడా ఎంటర్ అవ్వనివ్వము, నో ఛాన్స్ అని చెప్పి స్టార్ట్ చేసినారు మళ్ళీ. తర్వాత చిన్న డిస్కషన్ జరిగింది. అయితే హరీష్ రీతుని చిన్న మాట అన్నారు. అంటే మీరు లోపలికి వచ్చి ప్రతిసారి తినేస్తున్నారు, మాకంటే ఎక్కువ మీరే తింటున్నారు అని అన్నాడు. అనగానే అమ్మాయి ఫీల్ అయ్యి కొంచెం ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది వాష్రూమ్కి. ఇమాన్యుల్ ఓదార్చడానికి వెళ్ళాడు. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి ఆ అమ్మాయిని పాసిఫై చేయడానికి వెళ్ళంగానే ఈయన హరీష్ కెమెరాస్తో మాట్లాడాడు అనమాట. ప్రతిసారి సెలబ్రిటీస్ అనగానే ఒక టీం లాగా లేకోకుండా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ వెనకాలే వాళ్ళను సోపేస్తున్నారు అన్నట్టు. అక్కడికి అయిపోయింది. తర్వాత నెక్స్ట్ సో ఇంకా షో స్టార్ట్ అయింది. నాగార్జున గారు వెళ్ళాడు హౌస్లోకి, అంటే అదే సో స్టార్ట్ చేశారు. ఒక హుక్స్ అందరినీ మాట్లాడించాడు, ప్రతి ఒక్కరిని పలకరించారనమాట. ఏంటి మంచిగా ఉన్నారా అన్నట్టు, జస్ట్ ఒక కొన్ని సెకండ్స్. నెక్స్ట్ ఒక హుక్ స్టెప్ చేశాను అని చెప్పేసి శ్రేష్ఠి అంటే అది చేశారనమాట బిగ్ బాస్ మ్యూజిక్కి. తర్వాత ఇంకా అంటే బాక్సెస్ తెప్పించి, మన నామినేషన్లో ఎట్లయితే టైల్స్ ఉండిండనో వాళ్ళ పిక్చర్తో అట్లాంటి టైల్స్ తెప్పించి, ఈరోజు బాక్సులు బద్దలు అవ్వాల్సినవి చాలా ఉన్నాయి, స్టార్ట్ చేద్దామా అని చెప్పేసి ఇంక మొదలుపెట్టారనమాట. ఫస్ట్ బర్డ్ సింబల్ తీశారు, ఫ్రీ బర్డ్, దాని గురించి డిస్కస్ చేద్దామనేసి
ఫ్లోరా ఏం జరిగింది, ఏంటి నీ ప్రాబ్లం అంటే ఆమె చెప్పింది, నేను ఆల్రెడీ ఒకరితో కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నాను. తిను ఫస్ట్ నన్ను అడిగినప్పుడు యాజ్ ఎ ఫ్రెండ్ నేను చెప్పాను, నేను ఇట్లా పెళ్ళి అదే నేను ఇట్లా పెళ్ళి కాలేదు, బట్ ఐఎమ్ ఇన్ ఏ రిలేషన్షిప్ ఫర్ మెనీ ఇయర్స్, చాలా ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లో ఉన్నాను, లాయల్ టు ఈచ్ అదర్ అని చెప్పాను అనేది. కానీ తను మళ్ళీ రాము నన్ను అడిగాడు, మీకు పెళ్ళయిందా అంటే గిన నో అని చెప్పాను. అంతలోపలే తిను ఆన్సర్ చేసింది, షీ ఈజ్ ఎ ఫ్రీ బర్డ్ అనేసి. నా దృష్టిలో ఫ్రీ బర్డ్ అంటే గిన దే క్యాన్ డేట్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ దే వాంట్, ఒక రిలేషన్షిప్. కానీ నేను అలా కాదు, ఐఎమ్ సీయింగ్ ఓన్లీ వన్ పర్సన్ ఇన్ మై లైఫ్ అని చెప్పింది. అయితే సంజన ఏంటి అని అడిగితే, సార్ నేను అట్లా ఆ ఉద్దేశంతో అనలేదు, నేను మామూలుగా చెప్పాను, దెర్ ఈజ్ నో కేజ్ ఫర్ హర్ అంటే మళ్ళీ ఒక ఈవినింగ్ అవ్వగానే ఇంటికి వెళ్ళి ఏం జరిగింది అని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆ ఉద్దేశంలో నేను ఫ్రీ బర్డ్ అన్నాను. కానీ తను డిఫరెంట్గా తీసుకుంది. అందుకని నేను అన్నాను, నేను అపాలజైజ్ కూడా చేశాను, నువ్వు అట్లా అర్థం చేసుకొని ఉంటే ఉమెన్ టు ఉమెన్ అన్న ఉద్దేశంతో ఓకే సారీ అని చెప్పాను. కానీ తను వదలలేదు, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అదే వెనుక వేసి నన్ను మిక్సీలో వేసి రుబ్బుతా ఉంది అని అన్నా. అయితే సరే చూద్దాం, నీకేమి ప్రాబ్లము తను చెప్పింది దాంట్లో అని అడిగితే ఫ్లోరా అనింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కుడ్ ఆన్సర్ ఫర్ మై సెల్ఫ్. సెకండ్, తను చెప్పిన కాన్సెప్టే డిఫరెంట్, తను చెప్పిన ఇంటెన్షన్ డిఫరెంట్గా అనిపించింది, నాకు రెస్పెక్ట్ఫుల్గా అనిపించలేదు అని ఫ్లోరా చెప్పింది. సరే అని వాళ్ళ వీడియో ప్లే చేశారు. కరెక్ట్గా అదే చెప్పినట్టే ఫ్లోరా నో అని చెప్తా ఉంది. అంతలోనే ఈ సైడ్ నుంచి సంజన షీ ఈజ్ ఎ ఫ్రీ బర్డ్ అని చెప్పింది. అయితే ఈమె సేమ్ ఇదే, నో ఐఎమ్ లాయల్ టు సమ్వన్ అంటే ఐఎమ్ లాయల్ ఇన్ మై రిలేషన్షిప్ అని చెప్పింది ఫ్లోరా. కొంచెం మిస్అండర్స్టాండింగ్ లాగానే అనిపించింది. అంటే సంజన కానీ తను చెప్పిన వాయిస్ టోన్ కూడా డిఫరెంట్, అంటే అంటే షీ ఈజ్ నాట్ టైడ్ అప్ అన్నట్టే చెప్పింది. దానికి హర్ట్ అయింది ఈమె ఫ్లోరా. ఇప్పుడు వాళ్ళు చేసే మూవీస్, కొంతమంది రివ్యూయర్స్ ఏం చెప్పారంటే ఆమె అట్లాంటి మూవీస్ చేస్తుంది, అందుకనే వాళ్ళు అట్లా సంజన అట్లా మాట్లాడి. ఏ మూవీస్ చేస్తే ఏంటండి, అది ప్రొఫెషనల్ థింగ్, దాన్ని తీసుకొచ్చి పర్సనల్ లైఫ్లో మీరు అటాచ్ చేసి ఎట్లా చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. దానివల్ల రెస్పెక్ట్ పోతుంది, ఆమె అడల్ట్ మూవీస్ చేస్తూ ఉంది అందుకని ఆమె పైన రెస్పెక్ట్ లేదు అంటే అది మీకు లేదు, మీ మెంటాలిటీ మీరు మార్చుకోవాలి. ఒకరు చేసే ప్రొఫెషన్ గురించి మాట్లాడేటప్పుడు మీరు మారాలి, మీ మైండ్ సెట్ మార్చుకోవాలి. అడల్ట్ కంటెంట్ చేసినంత మాత్రాన వాళ్ళు అదే అన్నట్టు మీరు పోర్ట్రే చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ దేర్ వర్క్. అది సో బ్యాక్ టు ద ఎపిసోడ్. దానికి ఏమన్నదంటే నాకు సంజన ఉండేసి ఆ వీడియో ప్లే అవ్వగానే, చూశారు కదా సార్, నేను ప్రాపర్గానే చెప్పాను, నేను అసలు ఆ దాంట్లో లేదు, ఒకవేళ తను ఫీల్ అయ్యింటే ఇప్పుడు కూడా అపాలజైజ్ చేస్తాను, ఐఎమ్ సారీ అని చెప్పింది. అయితే ఓకే అనేసి ఓకే అనింది ఫ్లోరా. తర్వాత సంజన నీ హెయిర్ చాలా బాగుంది అని అన్నాడు నాగార్జున. సంజనకి ఇంతవరకు తెలీదు ఫ్లోరా తన షాంపూలో కండిషనర్ కూడా మిక్స్ చేసిందని హరీష్తో చెప్పి చేసింది కదా, సో ఆ విషయం గురించి. అయితే సంజనకు కూడా షాకే నాగార్జున రివీల్ చేసిన తర్వాత. సో నాకు ఈ విషయమే తెలీదు అని కొంచెం కొద్దిగా అప్సెట్ అయింది, కొంచెం అంటే నాకు తెలియకుండా ఇట్లా చేసింది నా పైన అన్నట్టు. కూర్చోమన్నారు. తర్వాత ఫ్లోరాని ఎందుకు చేసావు అని కొంచెం సీరియస్గానే అడిగాడు. అంటే లేదు, అది తను నన్ను హ్యూమిలియేట్ చేసింది 2-3 ఇన్స్టాన్సెస్లో, నాకు అందుకని జస్ట్ అట్లా ఒక దీంట్లో తనకు చేశాను నేను ఇట్లా అని చెప్పింది. అయితే ఏంటిది ఆ హ్యూమిలియేషన్ అంటే ఒకటి, తనని స్కిట్లో పార్టిసిపేట్ చేయొద్దు అని చెప్పింది. సెకండ్, స్కిట్ జరిగేటప్పుడు కూడా రావద్దు అని చెప్పింది. తర్వాత థర్డ్, తనకి కాఫీ ఆర్ ఫుడ్ ఇవ్వద్దు అని చెప్పింది. ఫస్ట్ది నేను అర్థం చేసుకోగలను, స్కిట్లో పార్టిసిపేట్ అంటే నాకు తెలుగు రాదు సరేలే అని అనుకున్నాను. సెకండ్ టైం మళ్ళీ నన్ను స్కిట్లోకి జరుగుతున్నప్పుడు కూడా నన్ను రావద్దు అనింది, అది ఎందుకు, అది నాకు చాలా హ్యూమిలియేషన్ అనిపించింది. ఇంకొకటి, నాకు కాఫీ కావాలి అని నేను ఏదో ఒక టాస్క్ చేసి దాన్ని గెలుచుకున్న కాఫీ తాగడానికి అనేసి, కానీ నాకు రానివ్వలేదు కాఫీ, ఫుడ్ రానివ్వలేదు అని. నీకు ఎందుకు ఇవ్వలేదు కాఫీ అని చెప్పేసి అడిగాడనమాట సంజనాని.
ఫ్లోరా నీకెవరు చెప్పారు సంజన వచ్చేసి నేను లేదు, నేను అట్లేం చెప్పలేదంటే, ఫ్లోరా నీకెవరు చెప్పారు సంజన నీకు కాఫీ ఇవ్వద్దనిందని అంటే, ప్రియా అండ్ శ్రీజ అన్నది. సో ప్రియా అండ్ శ్రీజ మీకేం చెప్పింది అంటే గిన తను ఇవ్వద్దు అని చెప్పింది, ఫ్లోరాకి ఏది ఇవ్వద్దండి అని చెప్పింది అని అన్నది. అంటే సంజన ఉండేసి మళ్ళీ మధ్యలో చెప్పడానికి వస్తే, సంజన స్టాప్ నేను మాట్లాడతాను నీతో అని కట్ చేసి, ఏం చెప్పింది మీకు కరెక్ట్గా అంటే, సంజనాకి ఫ్లోరాకి మీరు ఏమీ ఇవ్వద్దు అని చెప్పింది, కర్రీ ఆర్ కాఫీ అని తను మెన్షన్ చేయలేదనుకుంటా అన్నట్టు వాళ్ళు కొంచెం ఫ్లిప్ అయ్యారు కొద్దిగా. అంటే సంజన ఏం చెప్పావు అని అంటే గిన, నేను కర్రీ ఇవ్వద్దు అన్నాను, కర్రీ బయటకు వెళ్తూ ఉంటే గిన అది బిగ్ బాస్ నన్ను అంటారు అనేసి నేను స్ట్రిక్ట్గా కర్రీస్ ఇవ్వద్దండి అని చెప్పాను. అయితే ఫ్లోరా నీకేం చెప్పారు ప్రియా అండ్ శ్రీజ అంటే గిన, ఇదే చెప్పారు, కాఫీ ఇవ్వద్దన్నారు అని చెప్పింది. అయితే శ్రీజ అండ్ ప్రియా మీరు ఎట్లా మీరెళ్ళి చెప్పారా అని అడిగితే గిన, లేదు లేదు యాక్చువల్గా ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు రాముకి ఇస్తామన్నారు కానీ మీరు ఫ్లోరాకి ఇవ్వద్దు అన్నారు కదా కాఫీ అని అన్నాము, అప్పుడు ఫ్లోరాకి తెలిసింది ఇట్లా జరిగింది అనే విషయము అని చెప్పారనమాట. అంటే మేము వెళ్ళి ఆమెతో డైరెక్ట్గా చెప్పలేదు, చాడీలు చెప్పలేదు అన్నట్టు శ్రీజ చెప్పింది. సో సో ఏంటి సంజనాని అడిగాడు, నువ్వు ఎందుకు అట్లా మరి ఫ్లోరాకి ఇవ్వద్దు అన్నప్పుడు రాముకి ఎందుకు టీ ఇస్తాను అన్నా అంటే, రాముని నన్ను తరోగా 3 minutes నువ్వు డ్యాన్స్ చేసి ఎంటర్టైన్ చేస్తే నేను నీకు నాకు ఇచ్చే కప్లో మిల్క్ తక్కువ ఉంది, నాకు ఇచ్చే టీ కప్లో నుంచి నీకు కొంచెం టీ ఇస్తానన్నాను అంతే, అది కూడా అందరినీ అడిగాను అని చెప్పింది. తర్వాత ఓటింగ్ పెట్టాడు, ఓటింగ్ పెట్టి ఎంతమంది బిలీవ్ చేస్తున్నారు సంజన వాంటెడ్గానే పర్పస్ఫుల్గా ఫ్లోరాకి కాఫీ ఇవ్వలేదు అనేసి అంటే, అందరూ ఆల్మోస్ట్ 11 people, రీతు అండ్ ఇమాన్యుయల్ తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎస్ అని చెప్పారనమాట. సో హౌస్మేట్స్ అందరూ బిలీవ్ దట్ నువ్వు వాంటెడ్గానే ఫ్లోరాకి పర్సనల్ గ్రడ్జ్తో ఇవ్వలేదు అనేసి కాఫీని అని అన్నారు నాగార్జున గారు. సో తన టైల్ని బ్రేక్ చేయడానికి వెళ్తుంటే మళ్ళీ సంజన అబ్జెక్ట్ చేసింది, లేదు నేను ఇట్లా బాత్రూంలో నా టీషర్ట్ అండ్ టవల్ మర్చిపోయి వస్తే తను చాలా వల్గర్ వర్డ్ వాడింది, ఇంటర్నేషనల్ టీవీలో తను అంత వల్గర్ వర్డ్ ఒక అమ్మాయి బట్టల గురించి మాట్లాడింది, అందుకనే నాకు అంటే అందుకనే నువ్వు హర్ట్ తనకి అట్లా టార్గెట్ చేస్తున్నావా అని అన్నారు అంటే నాగార్జున గారు. సో దానికి సంజన ఉండేసి, లేదు అదే కాదు ప్రియా ఒక వర్డ్ వాడింది, అదే బ్యాక్ బిచ్చింగ్ దాని గురించి, అది ఈమె ఎండార్స్ చేస్తూ ఉంది, అది కరెక్ట్ వర్డే, అది తప్పు వర్డ్ కాదు అనేసి అంటే, ప్రియా ఈజ్ నాట్ ద టాపిక్, నువ్వు అందుకనే తనకి ఇట్లా పర్సనల్గా టార్గెట్ చేస్తున్నావు అంటే, అవును సార్ నేను చాలా హర్ట్ఫుల్గా ఫీల్ అయ్యాను తను వాడిండే వల్గర్ వర్డ్ గురించి అంటే, తను టెనెంట్స్ని అడుగుతున్నారనమాట, మీరు కూడా అనుకుంటున్నారా నిజంగానే ఫ్లోరా వల్గర్గా మాట్లాడింది అనేసి. సంజన స్కోప్ ఇవ్వలేదు ఇంకా, లేదు సార్ అది నిజంగానే తప్పు వర్డ్, నాకు నచ్చదు, నేను నా చుట్టూ ఉన్న దాంట్లో బ్యాన్ చేద్దాం అనుకుంటున్నాను నా గేమ్ నుంచి తనని అని. సో ఎలా అయితే ఇంకా ఫ్రీ బర్డ్కి ఒక ఇది లేదో, బ్యాడ్ వర్డ్ లేదో డిక్షనరీలో నీ ప్రకారం, అలానే బ్యాక్ పిచ్చింగ్ కూడా కామన్ వర్డే, దాంతో ఏమీ తప్పు లేదు అని అంటే, శ్రీజ అండ్ ప్రియా థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఇద్దరు క్లాప్స్ కొట్టారనమాట. నెక్స్ట్ ఆమె ఇంకా సంజన చెప్పడానికి వెళ్తే ఆమె టైల్ని బ్రేక్ చేసేసి నెక్స్ట్ ఫ్లోరా టైల్ తీసుకున్నారు, హౌ డస్ ఇట్ ఫీల్ అని అడిగాడు అనమాట. కదా అంటే సంజన ఏడ్చింది కదా, అదే నా కుటుంబంని నా పరివారంని తీసుకొని రాకండి టాపిక్లో అని, దాని గురించి అప్పుడు ఫ్లోరా వెళ్ళి నీకు ఎలా పర్సనల్ విషయం మాట్లాడితే ఎంత హర్ట్ అవుతుందో తెలిసిందా, నాకు అలానే అనిపించింది అని చెప్పింది కదా. సో ఆ టాపిక్ అది కరెక్టేనా అట్లా చేయటం అంటే, ఫ్లోరా రియల్గానే ఫీల్ అవ్వలేదు, మనస్ఫూర్తిగా నాది తప్పు అని అయితే ఫీల్ అవ్వలేదు, మీరు చెప్తే గిన ఇప్పుడు ఐ ఆమ్ రెడీ టు అపాలజైజ్ అనింది. ఇంకా ఈమెకి సంజన బ్రేక్ డౌన్ అయింది ఫుల్గా, అంటే లేదు ఆమెకు అసలు ఆ సెన్సిబిలిటీ లేదు, నన్ను హర్ట్ చేస్తూనే ఉంది, కనీసం ఇంతవరకు సారీ కూడా చెప్పలేదు, ఇప్పుడు మీరు చెప్తే సారీ చెప్పడానికి రెడీ ఉన్నాను అంటా ఉంది, ఇప్పటికీ కూడా చెప్పట్లేదు సో అనేసి బాగా ఏడుస్తూ ఉంది.
ఆమె మిమ్మల్ని చూసి మీకు రెస్పెక్ట్ ఇచ్చి అపాలజైజ్ చేస్తూ ఉంది కానీ నాకు నిజంగా చేయలేదు, హౌ కెన్ ఐ ఫర్గివ్ అనేసి బాగా బ్రేక్ డౌన్ అయింది సంజన. ఆ తర్వాత ఆమె అపాలజైజ్ చేసింది. ఐ విల్ ట్రై టు ఫర్గివ్ అని చెప్పేసి చెప్పింది సంజన. యా ఇంకా చాలా వారాలు ఉండాలి కదా మీకు మీరు అండర్స్టాండ్ అని చెప్పేశాడు హోస్ట్ కూడా. ఇంకా ఎండ్ చేయండి ఇక్కడికి ఇది అనేసి. నెక్స్ట్ పొటాటో ఫ్రై. శ్రీజ, పవన్ అండ్ తనూజ వీళ్ళని లేపాడనమాట. అది తర్వాత ప్రియాని కూడా. సో ఎట్లా నామినేట్ చేస్తావు నువ్వు మీరు అంటే ఆ క్లిప్పింగ్ కూడా చూపించాడు. పొటాటో ఫ్రై చేయడానికి తను వాటర్ పెట్టేసి, అది వాటర్లో కొన్ని ఆలూస్ ఉన్నాయి, తర్వాత ఆయిల్లో కొన్ని ఆలూస్ ఉన్నాయి కదా, ప్రియా వేయటం ఆలూస్ని, తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి ఇట్లా తిప్పటము అవన్నీ చూపించారనమాట. చూపించేసి యా మాదే తప్పు అని వీళ్ళు ప్రియా అండ్ శ్రీజ వాళ్ళు ఓకే అని వాళ్ళే యాక్సెప్ట్ చేసినారు. తనూజాకి నార్మల్గానే స్టార్మా అంటేనే వాళ్ళ సీరియల్ యాక్టర్స్కి బాగా పుష్ ఇస్తారు కదా, క్లీన్ చిట్ ఇచ్చేసినారు. ఆమె ఏం తప్పు లేదు, నీది ఏమీ లేదు, నువ్వు స్ట్రాంగ్ ఉండు, ఏడవద్దు అనేసి. ఆమె కూడా నేను ఇంకటి నుంచి ఏడవను, కానీ వాళ్ళు ఏదేదో ఆయన హరీష్ గురించి ఏదేదో మాట్లాడితే నాకు నా బిహేవియర్ గురించి అంతా మాట్లాడితే నాకు బాధ వేసింది. అంటే నీకు వాళ్ళు అంటే వాళ్ళు నీ క్లోజ్ కాదు, నీకు వాళ్ళు పైన అఫెక్షన్ అది లేనప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు అఫెక్ట్ కూడా అవ్వకూడదు, వాళ్ళు మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు అని అన్నారు. నాకు ఇది తప్పు. యాక్చువల్గా తనూజ ఇరిటేట్ అవుతుంది, అవన్నీ చేస్తుంది, అది పాయింట్అవుట్ చేయాలి. అది చేయకుండా ఫుల్ బూస్టప్పే ఇచ్చారనమాట. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, నువ్వు గ్రేట్ యాక్ట్రెస్, సో అట్లనే కంటిన్యూ అని చెప్పు అనేసి. ఇది పెద్ద డిస్కషన్ ఏం లేదు, ఇంకా మామూలే. స్టార్మా ఇన్వాల్వ్ అయ్యింది అంటే అంటే స్టార్మా సీరియల్స్ ఇన్వాల్వ్ అయినారు అని అంటే ఆ సీరియల్ యాక్టర్స్, ఇంకా దాని గురించి ఏం మాట్లాడినా వేస్ట్. తర్వాత రీతు అండ్ తనూజ వాళ్ళ మధ్యలో ప్యాచప్ చేశారు, అది కూడా పెద్ద డిస్కషన్ చేసుకునే అంత ఏం లేదు. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ అండ్ హరీష్ వీళ్ళిద్దరిని గుండు అంకుల్ అని చెప్పి లేపాడు. వీళ్ళిద్దరిది ఏంటి అట్లా ఎంత మాట అంటే అంత మాటలు మాట్లాడతావా ఫన్ జనరేట్ చేయడానికి అని ఇమ్మాన్యుయల్ అన్నాడు. అనగానే తను స్టార్ట్ చేశాడు ఎక్స్ప్లెయిన్ చేయటం. తిని నాకు క్లోజ్ అయ్యాడు, ఆ క్లోజ్నెస్లో తీసుకుంటాడు అన్నట్టు మాట్లాడాను, అది కూడా ఫన్ కోసమే, నేను బాడీ షేమింగ్ గురించి అయితే కాదు అంటే కొద్దిగా లేదు అట్లా ఎట్లా మాట్లాడతావు, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఎట్లా మాట్లాడతావు అంటే హరీష్ కూడా నేను చిన్నప్పటి నుంచి ఇట్లా తీసుకున్నాను అది ఇది అని చెప్పాడు. సో నాగార్జున కూడా అదైనా అతను షో కోసం తీసుకొని ఉండేది గుండు, అతను అంత సంకల్పాన్ని నువ్వు ఇదంటావా అంటే లేదు సార్ నేను అట్లా ఏం చెప్పలేదు సార్, నేను ఏదో కామెడీ ఫన్ వేలో వెళ్ళాను అని అంటే నీ తప్పేం లేదు ఇమ్మాన్యుయల్, నువ్వు మామూలుగానే మాట్లాడావు, అదేం బాడీ షేమింగ్ కిందకి రాలేదు, అది బయట ఏం నెగిటివ్ అవ్వలేదు అనగానే కొంచెం ఇమ్మాన్యుయల్ కూడా అంటే అంతసేపు అట్లా గ్రిల్ చేసేసరికి భయపడ్డట్టున్నాడు, నెగిటివ్ అయ్యిందేమో అనేసి. అవ్వలేదు అనగానే హ్యాపీనెస్తో ఏడ్చేసినాడు కొంచెం, అమ్మయ్య అంటే హ్యాపీనెస్ కాదు రిలీఫ్తో ఏడ్చాడనమాట. ఏడ్చేస్తానే హరీష్ వచ్చేసి హరీష్ ఉండేసి నాకు ఒక నీటిలో మునిగిన వాళ్ళకి చలి తెలుస్తుంది అది ఇది అని చెప్పేకొచ్చాడు. అయితే ఓకే నీకు గుండు అంకుల్ అంటేనే నువ్వు అంత డిప్రెషన్కి ఫీల్ అయితే ఒక రెడ్ ఫ్లవర్ అన్న యూస్ చేయడం కరెక్టా అన్నాడు అని పవన్ కళ్యాణ్ అడిగినాడు. తర్వాత మనీష్ని అడిగినాడు. వాళ్ళందరూ ఏదో మనీష్ అయితే ఏదో విన్నాను కానీ నాకు తెలీదు అంటే సరే అని మళ్ళీ క్లిప్ ప్లే చేశారనమాట. ప్లే చేస్తే ప్రియా అన్నది కదా కాన్వర్జేషన్, అది ప్రియా రెడ్ ఫ్లవర్ ఎవరికి ఇవ్వాలి అక్కడ ఉన్న టెనెంట్స్లో అంటే నేను ఇమ్మాన్యుయల్కి ఇస్తానన్నాను అంటే ఇమ్మాన్యుయల్ హౌ గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ ఆర్ అని అన్నాడు అనమాట, బ్రహ్మానందం మీమ్ లాగా. సో అప్పుడు హరీష్ ఉండేసి ఇస్తూ ఉండేది రెడ్ ఫ్లవర్ అని అన్నాడు. అంటే అది కొంచెం బూత్ లాగానే సెకండ్ మీనింగ్ లాగానే ఉంది, అదేమి ఇది లేదు, కవర్ చేసుకోవడానికి ట్రై చేశాడు హరీష్, నేను అట్లా ఆ ఉద్దేశంతో అనలేదు అనేసి. తర్వాత అందరినీ ఒపీనియన్ అడిగాడు, అతను ఏ మీనింగ్లో అన్నాడు అంటే కొంతమంది దాంట్లో ఏం పెద్ద మీనింగ్ ఏం లేదు, జస్ట్ నార్మల్గానే అన్నాడు, ఫన్ వేలో వెళ్ళింది, లేదు అది అఫెన్సివ్గానే ఉంది అని, అట్లా డిఫరెంట్ పీపుల్ వాళ్ళ ఒపీనియన్ చెప్పారనమాట.
అందరు ఒపీనియన్స్ చెప్పిన తర్వాత హరీష్ ఏంటి ఏమంటావు అంటే, నేను నిజంగా ఆ ఉద్దేశంతో చెప్పలేదు. కానీ ఆ ఇంటెంట్ అది చూడ్డానికి అట్లనే ఉంది కాబట్టి నేను తప్పు ఒప్పుకుంటున్నాను. ఐఎమ్ సారీ. బట్ నాకు రియల్‌గా ఆ ఇంటెన్షన్ లేదు అన్నాడు. మరి అతను కూడా గుండంకులని ఆ ఇంటెన్షన్‌తో చెప్పలేదు అంటే, లేదు లేదు అతను చెప్తున్నాడు కదా! తను అదే ఇంటెన్షన్‌తోనే ఫన్ వేలోనే అన్నాను అని చెప్తున్నాడు. కానీ నాకు ఆ ఇంటెన్షన్ లేదు. నేను అది చెప్తున్నాను అని క్లారిటీ ఇచ్చాడు యాక్చువల్‌గా. సో, అన్నాడు. కానీ మరి అతను కూడా గుండంకులని ఇంటెన్షన్ ఏం లేదు. అది కూడా ఫన్ వేలోనే చెప్పాడు. మరి అతను నిన్ను అపాలజైజ్ చేసినప్పుడు నీకు అది తప్పు అనిపించింది. అతను అపాలజైజ్ చేశాడు. మరి నువ్వు ఈ రెడ్ ఫ్లవర్ గురించి కూడా మాకు తప్పు అనిపిస్తుంది. మరి అపాలజైజ్ చేయవంటే, ఓకే సార్ ఇది కరెక్టే. ఇంటెంట్ తప్పుగా అనిపిస్తుంది కాబట్టి సారీ బ్రదర్ ఇమ్మాన్యుయల్, నేను ఆ ఉద్దేశంతోనే ఐ క్విట్ అన్నాడు. ఐ క్విట్ ఫ్రమ్ ద షో అన్నాడు. ఓకే తప్పు ఒప్పుకుంటున్నావు కాబట్టి అని అతను టైల్ తీస్తూ నాగార్జున, హరిత హరీష్ నీకు అమ్మాయిలంటే చాలా రెస్పెక్ట్ అనుకున్నాను. సరే చూద్దాము ఎంత రెస్పెక్ట్ ఉందో. కానీ నాకు నిన్నటి వరకు అనుకున్నా, కానీ నిన్న ఈ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించలేదు అనేసి ఆ వీడియో ప్లే చేసినాడు. ప్రియాతో ఏదైతే అన్నాడో ఆ వీడియో. తనూజ తర్వాత భరణి అండ్ ఇమ్మాన్యుయల్ అమ్మాయిలు అని అన్నాడు కదా అది. మరి నాకు ఈ వీడియో అంటే ఈ స్టేట్మెంట్కి మీనింగ్ ఏంటి, అర్థం ఏంటి అని అడిగాడు. హరీష్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, నా ఉద్దేశం అది కాదు అని. తర్వాత శ్రీజ అని అడిగాడు. శ్రీజ తప్పే సార్ అని ఏదో చెప్పింది తిక్కగా, నాకు ఏమంత అనిపించలేదు. ప్రియా తప్పే సార్, కానీ నేను కూడా దాంట్లో ఏమీ చెప్పలేదు కాబట్టి నాది తప్పే అనింది. అస్సలు లేదు. నెక్స్ట్ సృష్టిని అడిగితే సృష్టి కూడా నాకు తప్పనింది. సుమన్ అంటే సుమన్ శెట్టి కూడా తప్పు అన్నాడు. ఎవరికైనా ఇది తప్పు కాదు, ఇది కరెక్టే అనిపించిన వాళ్ళు చేతులు ఎత్తండి అన్నాడు. వెంటనే రీతు చేయెత్తింది. బాగా అనిపించింది, మస్తు బాగా అనిపించింది రీతు మాత్రం ఈ ఎపిసోడ్లో. రీతు కరెక్ట్గా చెప్పింది. అక్కడ అతని ఒపీనియన్ ఏంటి అని పర్ఫెక్ట్గా చెప్పింది. అతని ఉద్దేశంతో నేను అందరితోనూ మాట్లాడుతున్నా, కానీ ఆడవాళ్ళతో ఒక్కటే మాట్లాడట్లేదు కదా, కానీ వాళ్ళు అంటే నువ్వు ఆడవాళ్ళతోనే మాట్లాడతావు అని అంటే వీళ్ళందరూ ఏమన్నా ఆడవాళ్ళ, అంటే భరణి కానీ ఇమ్మాన్యుయల్ కానీ వీళ్ళు ఏమన్నా ఆడవాళ్ళ అని క్వశ్చన్ చేశాడు. స్టేట్మెంట్ కాదు అని రీతు చెప్పింది. అంటే మీకు అతను చెప్పిన ఇది క్వశ్చన్ చేసినట్టు అనిపించిందా లేకుంటే స్టేట్మెంట్ పాస్ చేసినట్టు అనిపించిందా అని అడిగినాడు మళ్ళీ హోస్ట్. మళ్ళీ ఆ వీడియో ప్లే చేసినారు. హరీష్ క్లారిటీగా చెప్పాడు, నా ఉద్దేశం ఏంటంటే నేను ఒక క్వశ్చన్ చేస్తున్నా. నాకు ఇష్యూ వచ్చినప్పుడు నేను ఇమ్మాన్యుయల్తోనూ గొడవపడ్డాను, భరణి గారితోనూ గొడవపడ్డాను. మరి ఎందుకు అంటే మీరేమన్నా వాళ్ళు ఏమన్నా ఆడవాళ్ళా అని నా క్వశ్చన్ చేశాను, అది నా ఇంటెంట్ అని చెప్పాడు. మళ్ళీ వీడియో ప్లే చేశారు. మళ్ళీ ప్రియా అని అడిగితే ప్రియా ఎంతవరకు అంటే ఏంటి, నేను తప్పుగా అంటే ఆ క్లిప్లో తను ఉంది కదా, సో తను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి సార్ భావం కరెక్ట్ కానీ ఎక్స్ప్రెస్ చేసిన పదాలు తప్పు, నేను అప్పుడు కూడా అన్నాను అంటే గర్ల్స్ ఏమన్నా తక్కువ స్ట్రాంగ్ కాదా అంటే తను లేదు నువ్వే తక్కువ చేసుకోవద్దు, గర్ల్స్ ఆర్ స్ట్రాంగ్ అని చెప్పాడు. నేను క్వశ్చన్ చేశాను. తర్వాత సంజన చెయ్యి ఎత్తుతూనే ఉందన్నమాట, తనకి ఉంది కదా పెట్టుకోవడానికి. సో ఏంటంటో తను తప్పే చెప్పాడు. వాళ్ళ భరణి అండ్ ఇమ్మాన్యుయల్ని కూడా తను అమ్మాయిని చేసేసాడు. అండ్ అమ్మాయిలు అంటే తనకి ఇట్లా రాక్ బాటంలో ఉంటుంది, వాళ్ళపైన ఏమీ రెస్పెక్ట్ ఉండదు, తినేమో చాలా సుపీరియర్ అన్నట్టు బిహేవ్ చేస్తాడు అని చెప్పి అనింది. అనగానే మళ్ళీ హరీష్ లేదు తను ఏదేదో చెప్తా ఉంది, అసలు నా ఉద్దేశమే అది కాదు, నేను క్లియర్గా నా ఇంటెంట్ ఇదే, నేను అందరితోనూ మాట్లాడినా, నేను అందరితోనూ ఫైట్ చేసిన, కానీ ఆడవాళ్ళు అయితేనే ఫైట్ చేస్తాడు అన్నదానికి నేను క్వశ్చన్ చేసిన. అంటే వీళ్ళు ఏమన్నా ఆడవాళ్ళ, ఇమ్మాన్యుయల్ అండ్ భరణి ఏమన్నా ఆడవాళ్ళ, అది నా ఇంటెంట్, అది నేను స్టేట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి అన్నారు. అనగానే తను అట్లనే అలాంటిది స్టేట్మెంట్ పాస్ చేశాడా అనగానే అందరూ హౌస్మేట్స్ని అడిగితే ఓటింగ్కి రీతు తప్ప అందరూ హ్యాండ్స్ ఎత్తారనమాట. చూడు వాళ్ళందరూ అదే చేస్తున్నారు అంటే వీళ్ళు ఒక నెరేటివ్ సెట్ చేస్తున్నారు సార్, ఒక ఫేక్ నెరేటివ్ సెట్ అవుతా ఉంది, నేను అది చెప్పకుండా కూడా నా పైన అది మీరు రుద్దేస్తున్నారు అని చెప్పారు. ఎవరు రుద్దుతున్నారు, ఎవరు నెరేటివ్ సెట్ చేస్తున్నారు అన్నాడు.
డైరెక్ట్గా ఇంకా మీరే అని చెప్పలేక వీళ్ళే సార్ హౌస్మేట్స్ అన్నట్టు అన్నాడనమాట. హరీష్ ఇంకా లేదు, అట్లా అవ్వదు, వీళ్ళంతా తప్పు చెప్తున్నారు అని మళ్ళీ పదే పదే తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను నాకు క్వశ్చన్ చేశాను వాళ్ళ దీన్ని ఇంటెంట్ని, అంతే తప్ప నేను స్టేట్మెంట్ ఇవ్వలేదు అనేసి. తర్వాత ఇమ్మాన్యుయల్ని లేపి అసలు ఇమ్మాన్యుయల్ ఏం చెప్పాడు నీకు అని అంటే, నేను అమ్మాయిలతోనే ఫైట్ చేస్తాను అని అన్నాడు, నేను వీళ్ళతో కూడా ఫైట్ చేశా కదా అనేది నా ఇంటెంట్ అన్నాడు మళ్ళీ. అంటే ఇమ్మాన్యుయల్ని లేపేసి ఇమ్మాన్యుయల్ని కూడా అడిగాడు, నీ ఏం చెప్పాను అసలు ఆ రోజు అంటే, అమ్మాయిలు కాబట్టి అన్నాడు, మమ్మల్ని అంటే మేమేం ఊరుకోము కదా, తనూజ అని అన్నాడు కదా, ఆ ఉద్దేశంలో అన్నాను అని ఇమ్మాన్యుయల్ అన్నాడు. తర్వాత తనూజతో ఏమైంది అనేది కూడా వచ్చింది. నేను అసలు తనూజకి రైస్ గురించి చెప్పాను, అది ఓవర్ఫ్లో అవుతుందేమో, ఎక్కువ అయినా కూడా మేము పెట్టుకొని తింటాం, మళ్ళీ అదంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు పాపం. సో ఎక్కువైనా కూడా మేము ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాం, ఇంతవరకు వేస్ట్ అవ్వలేదు సార్ ఫుడ్ ఎప్పుడు, అది చెప్తేగిన అది ఆమె అందరితోనూ చెప్పి డిస్కషన్ చేసి ఇంత క్లాస్ పీకింది, అది జరిగిన విషయము అని అంటే తనూజ క్లీన్ చిట్ ఇచ్చేసినాడు. తనూజ చేసినది ఏది తప్పు కాదు, స్టార్ మా సీరియల్ హీరోయిన్ కదా, సో ఏది తప్పు అవ్వదు. ఇలానే జరుగుతూ ఉంటాయినా. ఇంకా నెక్స్ట్ బయట ఆడియన్స్ని అడుగుతాను అంటే ఆ ఆడియన్స్ కూడా ఏంటో ఆయన ఫ్లిప్ అవుతుంటాడు, అది ఇది ఏదో చెప్పాడు. నిజంగానే నాకు ఆ ఆడియన్స్ ఏం చెప్పినాడో నాకే అర్థం కాలేదు. క్లారిటీ లేదు అతనికి అంత అబ్జర్వ్ చేసినట్టు లేడు. సో ఆ తర్వాత నాగార్జున ఏం చెప్పాడంటే, నేను యాక్చువల్గా బయట ఉన్న ఒపీనియన్, ఆడియన్స్ నిన్ను ఎట్లా పర్సీవ్ చేస్తున్నారు అనేదే నేను ఇక్కడ కరెక్ట్ చేస్తాను, ఆ కరెక్షన్స్ ఆ సజెషన్స్ తీసుకుంటే మీకే మంచిది, బెటర్ అవుతారు. నేను ఏది నా ఒపీనియన్ కాదు, బయట ఎట్లా ప్రొజెక్ట్ అవుతా ఉంది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది బయటకు ఎట్లా ప్రొజెక్ట్ అవుతా ఉంది అది మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు ఆడియన్స్ నుంచి నీకు డైరెక్ట్ ఫీడ్బ్యాక్ వచ్చింది కదా, ఇప్పటి వరకు నువ్వు ఎట్లా ఆడాలనుకుంటున్నావో అది ఎట్లా ప్రొజెక్ట్ అవుతుంది అనేది నువ్వే చూసుకో అని చెప్పాడు. చెప్పేసి ఇప్పటి వరకు నువ్వు హరిత హరీష్, కానీ ఇప్పటి నుంచి హరీష్, మళ్ళీ మీ హౌస్మేట్స్ అందరూ హరిత హరీష్ అని చెప్పే వరకు నేను హరీష్ అనే పిలుస్తాను అని చెప్పాడనమాట టైల్ తీసుకుంటూ. అలా అనగానే లేదు, నేను ఫస్ట్ కేసులో నాది తప్పు అన్నారు, నేను దానికి అపాలజైజ్ చేశాను, కానీ ఇది మాత్రం నేను ఒప్పుకోను, వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేను ఏం చెప్పాలి అనుకునేది వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంటే అది నాకు తెలియదు, నీకు హౌస్మేట్స్ నుంచి నువ్వే, నీ ఫ్రెండ్స్ నుంచి నువ్వే తెప్పించుకో, యూ హ్యావ్ టు అర్న్ దట్ నేమ్ అని అన్నాడు అనమాట నాగార్జున. అనగానే ఈయన హరీష్ ఉండేసి, నో వన్ ఈజ్ మై ఫ్రెండ్ ఈ హౌస్లో, నేను ఫ్రెండ్షిప్స్ చేయడానికి రాలేదు, దే ఆర్ నాట్ మై ఫ్రెండ్స్ అని చెప్పేసి సరే కూర్చోండి అన్నాడు. సో కూర్చున్నారు. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ అండ్ మనీష్ని లేపారు. తర్వాత ఇమ్మాన్యుయల్ అండ్ మనీష్ని లేపారు, అదే టాస్క్లో విషయంలో. మనీష్ ఎంత సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నా అది అంత పక్కన క్యాండిడేట్స్ పైననే, హోస్ట్ల ముందు చూపించాడు. లైక్ వైజ్ అగ్ని పరీక్షలు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే తన సుపీరియారిటీ కాంప్లెక్స్, తన మాటలు విసరడం అంతా పక్కన కంటెంటర్స్ పైన ఉండింది తప్ప జడ్జెస్ని కానీ శ్రీముఖిని కానీ ఒక్క మాట అనలేదు. వాళ్ళు ఏమన్నా చెప్తే ఇది అవుతాడు. తెలివి ఉంది హరీష్కి, అది లేదు. హరీష్ కొంచెం మూర్ఖంగా వెళ్ళిపోతున్నారు, మనీష్కి అది తెలివి ఉంది. సో లేపంగానే ఈ 2 days లెక్కలు వేసుకున్నాడు అన్ని బోర్డులో, బ్రెయిన్ బోర్డులో అంత లెక్కలు వేసుకొని ఓకే ఇది నాకు తప్పు అయిపోయింది అనేసినాడు కదా. పెద్ద డిస్కషన్ లేకుండా తనంతకు తనే లేచి నేనే తప్పు చేశాను, మిస్ అవుట్ అయ్యాను ఇమ్మాన్యుయల్కి చెప్పటం, అది నా తప్పు, మరి ఎందుకు సెకండ్ ఛాన్స్ ఇవ్వలేదు ఇమ్మాన్యుయల్కి అనగానే, లేదు ఇస్తేగిన క్లోజ్నెస్తో ఇచ్చావు నువ్వు ఇమ్మాన్యుయల్కి, మేమందరం విన్నాం కదా, మాకు అన్యాయం కదా అని అంటారు అనేసి అట్లా ఇంకా పెద్ద డిస్కషన్ ఏం లేదు. సరే ఈ గేమ్లో రాము బాగా ఆడాడు అని ఒక చిన్న అప్రిసియేషన్ రాముకి వచ్చింది, హీ డిజర్వ్స్ ఇట్ 100%. ఆ తర్వాత ఇంకా క్లోజ్ అంటే అదే నామినేషన్స్లో ఉన్న వాళ్ళని సేవింగ్ చేయడానికి సుమన్ శెట్టి గారు ఏదో చిన్న డ్యాగర్ లాంటివి తీసుకొస్తే గిన దాంట్లో కలర్ పెట్టారనమాట డ్యాగర్కి, కత్తికి ఎడ్జ్లో. సో ఎవరు తనుజ సేవ్ అయింది. యాక్చువల్గా ఓటింగ్లో కూడా తనుజానే టాప్లో ఉంది, సేమ్ అదే ఆర్డర్ లాగా తననే ఫస్ట్ సేవ్ చేసేసారు. ఇక్కడికి ఎపిసోడ్ క్లోజ్ అయింది.